అనదర్ 40 parks are ready. రైట్. తర్వాత ఇండస్ట్రియల్ ల్యాండ్ 86,000 acres ఆఫ్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ఈస్ రెడీలీ అవైలబుల్ ఫర్ ది ఇన్వెస్టర్స్. నో అదర్ స్టేట్ ఇన్ ఇండియా ఈస్ హ్యావింగ్. సో ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కదా, ఇది జాబ్ కాదా? అలాగే ఎడ్యుకేషన్ పారామీటర్స్ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తున్నాం? విద్య అనేది ఒక రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఒకటి ఉంటే, ఇవాళ రోజున జగన్ గారు ఏం చెబుతున్నారు? రైట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ మాట్లాడుతూ ఉన్నాం మనం. డోంట్ ఇట్ మీన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఏ వర్గం ఇక్కడ, ఏ కులము లేదు, ఏ ప్రాంతము లేదు, ఏ వర్గము లేదు, ఏ జెండర్ డిస్క్రిమినేషన్ లేదు. ఎవరికైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుందో వాళ్ళే అర్హులు. రైట్. ఇలాంటి పాలసీ తీసుకొచ్చి మనం ట్రాన్స్పరెంట్ గా చేస్తున్నప్పుడు ఇంకా ఇంతకన్నా డెవలప్మెంట్ ఏం కావాలి? రైట్. మోరోవర్ నేను ఇంకొకటి అయితే క్లియర్ గా చెప్తానండి. జగన్ గారు ఏం చెప్తున్నారు? నా పాలన మీకు నచ్చితే మీరు నాకు ఓటేయండి. ఈ ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారితో అలయన్స్ పెట్టుకోవాలి అనుకుని తాతాలాడుతున్నటువంటి బీజేపీకి కానీ, అంటే బీజేపీలో 2 గ్రూపులు ఉన్నాయండి. మన సత్యనారాయణ గారు కూడా చెప్పినట్టు, బీజేపీ కోసమే పనిచేసే ఒక గ్రూపు, బీజేపీలో ఉండి తెలుగుదేశం కోసం పనిచేసే ఇంకో గ్రూపు. సో ఏ గ్రూప్ కైనా కానీ ఇంత ధైర్యం ఉందా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి సార్. అంటే వారు ఒక 2 విషయాలు రేస్ చేశారంటే సంక్షేమం గురించి. భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ఇళ్ళకి ఇస్తే అభివృద్ధి, మేము ఇస్తే తప్ప అనే పాయింట్ రేస్ చేయడం జరిగింది. నేను ఇంకో 2 విషయాలు కూడా చెప్తాను ఇందులో. మీకు ఇల్లు అనేటటువంటి విషయం వేరు, డబ్బు అనేటటువంటి విషయం వేరు. ఇల్లు అనేది పర్మనెంట్ స్ట్రక్చర్, దానికి ఉండేటటువంటి పరిస్థితి, అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ నేషన్ ఎక్కడ కనపడుతుంది అంటే హౌసింగ్ బేస్ మీద కనపడుతుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వాళ్ళు 80 కోట్ల మందికి రేషన్ ఇస్తున్నాం. రేషన్ ఇస్తున్నట్టు కేవలం అది వితరణ కాదండి. 80 లక్షల కోట్ల మందికి రేషన్ ఇవ్వటం వెనకాల ఉన్నటువంటి మర్మం ఏంటంటే ప్రొక్యూర్మెంట్ ఆఫ్ రైస్ పాలసీ. భారతదేశంలో వ్యవసాయానికి 1962లో మనకు ఎదుర్కొన్నటువంటి సంక్షోభం దృష్ట్యా 65లో తీసుకున్నటువంటి పాలసీ ప్రకారం 5 సంవత్సరాలకు సరిపడా ఆహార ధాన్యాలు నిల్వ ఉంచేటటువంటి పరిస్థితిలో ఆ రోజులో లాల్ బహదూర్ శాస్త్రి గారు లాంటి వారానికి ఒక రోజు భోజనం, ఒక పూట మానేయమని చెప్పి పిలిపించినటువంటి సందర్భం ఆ రోజు. ఈ రోజు పరిస్థితి ఏంటంటే ప్రొడక్షన్ విపరీతంగా పెరిగేటటువంటి పరిస్థితి ఉంది. ఇది గనక వితరణ చేయకపోతే ఇది పట్టుకెళ్ళి సముద్రంలో పోయాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ సంక్షేమం 80 కోట్ల మందికి వితరణ చేస్తూ, రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరిస్తూ, వీరికి ఆర్థికపరమైనటువంటి ఇన్పుట్ ఇస్తూ, ఇది చేస్తూ ఈ అగ్రికల్చర్ సెక్టారే మనం తీసుకురావటం వల్ల ఏమందో మనం కరోనా ఎదుర్కొన్నప్పటికీ కూడా అన్ని కరోస్ డౌన్ అయ్యి తప్ప అగ్రికల్చర్ సెక్టార్ కరో స్టేబుల్ గా దాన్ని నిలబడేటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇన్పుట్ సబ్సిడీస్ కూడా వాళ్ళు 6,000 ఇస్తా, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 7,500 కలిపి 12,500 ఇచ్చి దీనికి ఎంఎస్పీ తగ్గకుండా చేసేటటువంటి ప్రక్రియ 2వ భాగం జరుగుతుంది. 3వది క్యాబినెట్ ఆఫ్ మినిస్టర్స్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే ఏ మినిస్టర్ ఆ మినిస్టర్ సంబంధించినటువంటి పాలసీస్ క్యాబినెట్ లో డిసిషన్ తర్వాత వాళ్ళు డిస్క్లోజ్ చేస్తారు. ఇక్కడ జరిగేటటువంటి పాయింట్ ఏం మాట్లాడారంటే గవర్నమెంట్ యొక్క పాలసీలు మంత్రుల కంటే కూడా మంత్రులు సంబంధించినటువంటి గవర్నమెంట్ అడ్వైజరీ మెంబర్స్ మాట్లాడుతున్నారు తప్ప మంత్రులు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళకి స్వేచ్ఛ లేదు అనేటువంటి మాట మాట్లాడారు. అక్కడ ఖచ్చితంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మాట్లాడతారు. అక్కడ డెఫినెట్ గా మేము 2 బయట ఎవరు కూడా స్పోక్స్ పర్సన్ వచ్చి నడ్డావో లేకపోతే ఇంకొకళ్ళు ఎవరు వచ్చి అక్కడ మాట్లాడరు దానికి సంబంధించిన మ్యాటర్లు అంతా కూడా. కాబట్టి ఈ విషయాలను కూడా గమనించాలా. ఈ రాష్ట్రంలో మీరు చెప్పేటటువంటి ఎడ్యుకేషన్ పాలసీలో కానీ, మీ కోస్టల్లో మీరు చెప్పేటటువంటి హార్బర్స్ కానీ, లేదా దీనికి సంబంధించినటువంటి డాక్యార్డ్స్ కానీ, అన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆ మద్దతు, అందులో దానికి కూడా మా వాటా కూడా ఉందనేటువంటి విషయాన్ని కూడా తమరు గమనించాలి. కేంద్ర ప్రభుత్వం సొంతగా ప్రింట్ వేయట్లేదండి, మన రాష్ట్రం నుంచి వెళ్ళే డబ్బులు. రాష్ట్రం కూడా జగన్ కూడా ఏం ప్రింట్ అయ్యారు కదా. బేసిక్ ప్రాబ్లం వచ్చేది జగన్ ఇస్తున్నాడు, ఎవరైనా డబ్బులు జనం దగ్గర కాకపోతే అది సిస్టమేటిక్ ఇవ్వాలి. దేశ సంక్షేమం కోసం, రైతు సంక్షేమం కోసం ఇచ్చామని చెప్తారు. దాంట్లో ఎక్కువగా ఉంటున్నారు అంతే. అమౌంట్ వేరు. ఇప్పుడు అదే రైతులకి కొనుక్కోండి అని చేయూత ద్వారా డబ్బులు ఇస్తేనేమో మేము డబ్బులు ఫ్రీగా ఇస్తాం. సార్ ఈ మైండ్ సెట్ నుంచే బయటకు రావాలి.